జ్యోతిని వెలిగించి ఈ జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూ ప్రతి మహిళ జీవితంలో మరింత విజయాల్ని మరింత శోభాయమానంగా ముందుకు తీసుకెళ్లాలని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటాం. మరి భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పురాణాలు చూసుకున్నా, మన వేదాలు పురాణాలు ఏమి చూసుకున్నా, మన దేశంలో మటుకు మహిళలకి ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గౌరవం అందుతూనే ఉంది. మరి జనరేషన్ మళ్ళీ ముందుకు వెళ్ళే కొద్దీ సమానత్వం, ఎంపవర్మెంట్ అంటూ మన మహిళలు ముందుకు రాణిస్తున్నాం. మరి ఇంతటి అవకాశాన్ని మనకు అందిస్తున్న మన ప్రభుత్వాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా కొంతమంది మహిళల కోసమే ఉద్యమాలు చేసి మహిళలకు ఆ హక్కును అందించే విధంగా పోరాటాలు చేసి మనకు మరొక్కసారి ఆ హక్కులను అందే విధంగా, అంటే ప్రాచీన కాలంలో ఉండేవి మరీ సోషలైజ్ అవుతూ వచ్చేసరికి మహిళల పైన ఆ గౌరవం తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంతోమంది పోరాటం చేసి మనకు ఈ హక్కుని ఇచ్చారు. విదేశాలలో కూడా మనం చూసుకుంటే అక్కడ మహిళలు భారతీయ మహిళల కంటే కూడా చాలా దారుణంగా ట్రీట్ చేయబడతారు. మనం ఎంతో ముఖ్యంగా భారతీయులు మనం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. మరి ఈ విధంగా చూస్తే ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకు పోగలుగుతున్నాం. ప్రతి దాంట్లో కూడా సమానంగా మన వాటాని మనం తెచ్చుకోగలుగుతున్నాం. ఇవన్నిటికీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే మన మహిళల వెనకాల కూడా చాలామంది పురుషుల సహనం, వారి అండదండలు ఉన్నాయి కూడా. అందుకని ఇవాళ మనం వారిని కూడా గౌరవించాలి. మనకు ఈ హక్కు వస్తుంది అంటే కూడా సమానంగా మహిళలని గౌరవిస్తున్న పురుషులకి కూడా మనం నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం రాజకీయంగా మరి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే కొంతమంది లీడర్స్ ఇచ్చిన ఈ ప్రాధాన్యత. మరి ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలిగా, మరి మహిళా ఎంపీగా కూడా నేను కర్నూలుకి సేవ చేసుకోవడం జరిగింది. మరొక్కసారి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎమగనూరుకి మహిళా అభ్యర్థిగా, మహిళా నియోజక ఇన్ఛార్జ్గా కూడా పంపడం జరిగింది. మరి గెలుపు ఓటములు సహజమే కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ఓడిపోయామని బాధపడకూడదు.
గెలిచామని సంతోషంలో కూడా మన బాధ్యతల్ని మర్చిపోకుండా బాధ్యత వహిస్తూ మనం పనులు చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి గెలుపుకి ఓటమికి ఎప్పుడు కూడా నేను ఆ ప్రాధాన్యత ఇవ్వను. ఓడినా కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు, మన అందుబాటులో ఉన్నవి, మనం ఏం చేయగలుగుతామో ఆ సమాజ సేవ, ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాలని భావిస్తాను. మహిళకి కూడా ఒక తండ్రి లేకపోతే ఒక అన్న కావచ్చు, భర్త కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వెనుక ఉండి వారిని ముందుకు నడిపించగలుగుతున్నారు. ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచనని మనలో నింపి మనల్ని ముందుకు పంపిస్తున్నారు. మరి ఈరోజు అంతటి గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నందుకు మనం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. స్వేచ్ఛ అనేది ప్రతి మహిళకు కూడా అవసరం. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ మనకు వస్తుందో, మన కుటుంబ సభ్యులు మొట్టమొదటిగా మనల్ని నమ్మి మనకు ఆ స్వేచ్ఛను ఇస్తారో, అప్పుడు మనం చాలా ధైర్యంగా ఏదైనా సాధించవచ్చు. ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి ఏదైనా ఘనత సాధించగలుగుతున్నారు అంటే ఆ కుటుంబ సభ్యుల ఒక ధైర్యమే అని, వారిస్తున్న ఆ ప్రోత్సాహమే అని ఇవాళ మనం అందరూ కూడా తెలుసు. అలాగే సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మహిళగా మనం తీసుకోవాలి. మహిళకు ఆ ఓర్పు, ఆ సహనం, ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరం. మరి ఈ వరాన్ని ఒక తల్లిగా ఒక బాధ్యతను మనం వహిస్తూ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజంలో ఒక మంచి పౌరులుగా రూపొందించేలాగా వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత కూడా మహిళలుగా మనపైన ఆ బాధ్యత ఉంది. మనం కుటుంబాన్ని, మరి బయట ఉద్యోగం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ఎటువంటి వ్యవస్థ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా కూడా సమతుల్యంగా వాటిని ముందుకు తీసుకుపోయే ఆ నైపుణ్యత మహిళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓర్పు, సహనం మహిళలకి భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి. సో ఈ విధంగా మన అందరం కూడా సమాజానికి ఏదో ఒకటి చేస్తూ, సమాజానికి ఒక మంచితనాన్ని మనం ముందుకు నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఒక్క రెండు మాటలు రాజకీయంగా కూడా మరి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మేము మాట్లాడుకోవాలి. ఈరోజు ఆయన గురించి చెప్పాలి అంటే ప్రతి మహిళకి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళలకు అందించి వెళ్ళారు. అలాగే మహిళా అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చాలా దృఢంగా నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ప్రతి ఒక్క దగ్గర కూడా రిజర్వేషన్ లేని దగ్గర కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశాన్ని అందిస్తూ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ 5 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించారు. మరి ఆయన ఇచ్చిన ఈ అవకాశం మరి కూడా ఇప్పుడు మన ఎందుకు ఓడిపోయావా అని క్యాలిక్యులేషన్ వేసుకునే కంటే కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు మనకందరికీ కూడా కావాలని మనం ఆశిద్దాం. జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుని మహిళలు మనమందరం కూడా మనకు రావాల్సిన హక్కుని మనకి ఇచ్చే ఒక నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు చాలా దూరం నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ అందరి రాకతో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం సాధించిందని, ఇంత అద్భుతమైన కార్యక్రమంగా రూపొందిందని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన
అందరికీ మరి ముఖ్యంగా బుట్టా ఫౌండేషన్ ముఖ్యంగా వ్యవస్థాపకులు మై హస్బెండ్ అంటే నా భర్త నా నీలకంఠ్ గారికి, తర్వాత ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. మహిళా దినోత్సవం మహిళలకు ఇంకా ఇంకా ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎంపవర్ చేస్తుందని, మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని సమాజంలో ఉత్తేజపరుస్తూ మనం మహిళలము ఒక యూనిట్గా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి ఆశిస్తూ